హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేటు ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీనియర్ సిటిజన్లకు అందరికీ అలాగే దివ్యాంగులకు ఇంటి వద్ద నుండే ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకం. అర్హత ఉండే ఓటరుకు నమోదైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలు తీసుకొస్తుంది. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న వృద్ధులు, దివ్యాంగులకు ఓటు వేసేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఈసీ గుర్తించింది. ఇందులో భాగంగానే వయోవృద్ధులకు, 85 ఏళ్లు వయసు పైబడిన వారు, దివ్యాంగులు, 40% పైగా వైకల్యం కలిగిన వారు ఇంటి నుంచే ఓటు వేసుకునేలా ఈసీ నూతన విధానాన్ని అయితే తీసుకొచ్చింది. దీనికోసం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారుల వద్ద ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అధికారులు స్వయంగా పరిశీలించి వివరాలు వాస్తవమైతే ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ విధానం అమలు చేశారు. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయ్యి ఉండి లేకపోతే దివ్యాంగులైనా సరే 85 ఏళ్ళు పైబడిన వారందరూ మీరు ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకోవాలనుకుంటే కనుక మీ నియోజకవర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దరఖాస్తులను అయితే మీరు ముందుగా సమర్పించాలి. ఆ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22 వరకు అయితే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.